ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మీద దాడి కేసులో ఇవాళ తీర్పు రానుంది. 2011 ఏప్రిల్ 30 నాటి సంఘటనకు సంబంధించిన ఈ కేసులో రెండు దిక్కుల వాదనలు విన్న నాంపల్లి కోర్టు విచారణ పూర్తి చేసింది. ఇవాళ ఏం తీర్పు చెప్తదన్నది సస్పెన్స్ గా మారింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మీద 2011లో జరిగిన దాడిపై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పనుంది. పాతబస్తీ బార్కస్లా 2011 ఏప్రిల్ 30న అక్బరుద్దీన్పై మహమ్మద్ పహిల్వాన్తో పాటు అతని అనుచరులు కత్తులు, పిస్టల్తో దాడి చేశారు. ఈ దాడిలో అక్బరుద్దీన్కు 5 కత్తిపోట్లు, 3 బుల్లెట్లు శరీరంలో దూసుకుపోయినాయి. దాడి చేసిన వాళ్లను అడ్డుకునేందుకు గన్మెన్ జానిమియా చేసిన కాల్పులలా ఇబ్రహీం అనే యువకుడు చనిపోయిండు. ఈ దాడి మీద ఎంబడే కేసు వేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. దాడి కేసులో పహిల్వాన్, అతని అనుచరులు హుసేన్ బిన్ ఉమర్, యాహ్యా బిన్ యూనస్, ఇసా బిన్ యూనస్, ఫైసల్ బిన్ అహ్మద్, ఫజల్ బిన్ అహ్మద్, యూనస్ బిన్ ఉమర్లను పోలీసులు జైల్లో వేశారు. ఇంకొందరు నిందితులు పరారీలోనే ఉన్నారు. ఈ దాడికి సంబంధించి వీళ్ల గురించి ఎంక్వైరీ చేసిన కోర్టు సాక్షుల స్టేట్మెంట్లతో పాటు అక్బరుద్దీన్ వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసింది. తన మీద దాడి చేసిన మొత్తం 13 మందిని అక్బరుద్దీన్ గుర్తుపెట్టారు. అన్ని వివరాలు పరిశీలించి విచారణ పూర్తి చేసిన కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది.